హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రాప్ బుకింగ్ అంటే పంట నమోదు ప్రక్రియ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో, రైతులందరికీ ఇదొక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. సో, చాలామంది రైతులు తమ పంటను ఈ క్రాప్ నందు నమోదు చేపించుకోవడం కోసం అయితే ఎదురు చూస్తూ ఉండుంటారనమాట. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా అయితే చెప్పొచ్చు. సో, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే షేర్ చేయండి. సో, చాలామంది రైతులకనే ఈ యొక్క విషయం అనేటువంటిదైతే తెలిసుండదు. సో, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేయండి. సో, నేనొచ్చేసి ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఈ క్రాప్ నందు మీ పంట నమోదు చేపించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏ అధికారిని కలవాలి? అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి కావాలి? సో, ఈ క్రాప్ నందు ఉపయోగాలయ్యేటువంటివి ఏమిటి? ఏ తేదీ లోపల ఈ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఎండ్ వరకు చూసాక ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే అడగండి. మీరు కమెంట్ చేసే దగ్గర హైప్ అనే బటన్ ఒకటైతే ఉంటుంది. హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి కూడా హైప్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఈ క్రాప్ నందు పంట నమోదు చేపించుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట. సో, రైతులందరికీ ఇదొక గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చనమాట. సో, నేను మొత్తం వివరాలైతే ఈ క్రాప్ నందు నమోదు చేపించుకోవడానికి సంబంధించినటువంటి వివరాలను ఈ విధంగా అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ వీడియోలో. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అసలు మొట్టమొదటిగా ఈ క్రాప్ బుకింగ్ అంటే ఏమిటి? ఇది చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఈ వివరాల గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది ఇప్పటివరకు చేసుకునేటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలండి. తెలియనటువంటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ క్రాప్ బుకింగ్ లేదా డిజిటల్ పంట నమోదు అనేది రైతులు తమ పంట వివరాలను ప్రభుత్వానికి నమోదు చేసే వ్యవస్థ అనమాట. ఓకేనా? సో, మీరు మీ యొక్క పంట వివరాలను మీకు ఎన్ని ఎకరాలుంది? ఎన్ని గుంట్లుంది? సో, ఏ ఏరియాలో ఉంది? సో, ఈ వివరాలు మొత్తం గురించి మీరు ప్రభుత్వానికి నమోదు చేపించుకోవడం. దీనివల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. లేదు మీరు ఈ క్రాప్ నందు మీ పంటను నమోదు చేసుకోకపోవడం వల్ల మీరే నష్టపోతారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకం కూడా మీకైతే వర్తించదనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఈ యొక్క వివరాలను ప్రభుత్వం తెలుసుకొని రైతు బీమా, మద్దతు ధర, రుణాలు, సబ్సిడీలు వంటి పథకాలను సక్రమంగా మీకైతే అందజేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు పంట నమోదు ప్రక్రియ వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనాలన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయన్నమాట. ఇకపోతే ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది ఎక్కడ చేపించుకోవాలి? చాలామందికి తెలీదనమాట. ఓకేనా? సో, నేనిప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం ఆర్‌బీకేస్ అనమాట. గ్రామ వార్డు సచివాలయం వద్దైతే వెళ్లి చేసుకోవాలి. ఆర్‌బీకేస్ అంటే మాక్సిమం గ్రామ వార్డు సచివాలయాల వద్దే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇక్కడ చూడొచ్చు. అక్కడ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉంటారో ఏ అధికారిని కలవాలి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా? ఏఈఓఎస్ లేదా డిజిటల్ అసిస్టెంట్లు మీ వివరాలను కూడా నమోదు చేస్తారనమాట. ఓకేనా? ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళి కలవండి. లేదా అంటే డిజిటల్ అసిస్టెంట్లు కూడా మీ వివరాలు అనేటువంటివి తీసుకొని నమోదైతే చేస్తారు. ఓకేనా? ఎవరెవరు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. భూస్వాములు, ల్యాండ్ ఓనర్స్ అండ్ అదేవిధంగా కౌలు రైతులు, అదేవిధంగా పంట భాగస్వాములు. ఈ రైతులు నెక్స్ట్ వచ్చేసి సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఈ క్రాప్ నమోదు అనేటువంటిది చేపించుకోవాలి మీ పంటను. ఓకేనా? ఇకపోతే కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు యొక్క ఆధార్ కార్డు, దాని తర్వాత పాస్‌బుక్ లేదా రుణపత్రము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పంట వివరాలు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? అనే వివరాలు. దాని తర్వాత మొబైల్ నంబరు. ఓకేనా? సో, మొబైల్ నంబర్ అనేటువంటిది మీ యొక్క ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అయితే తీసుకువెళ్ళాలనమాట. ఎందుకంటే ఆధార్ నంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుందనమాట. ఇక్కడ ఓటీపీ ధృవీకరణ కోసం. సో, అండ్ అదేవిధంగా ఒకేసారి మీరు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. దానికి మళ్ళా రాకుండా అక్కడే అడిగేసి ఈకేవైసీ కూడా పూర్తి అయితే చేపించుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ నెల 30వ తారీఖు లోపల ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది చేపించుకుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇచ్చారంటే ఈ నెల 30వ తారీఖు వరకు అయితే ఇచ్చారండి.
ఓకేనా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యున్నాయి మనకు ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించి సో సాగు చేసేటువంటి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. తెలియనటువంటి వాళ్ళకు తెలియచేయండి. సో మాకు తెలుసు ఇది మేము ఆల్రెడీ చేపించేసుకున్నామంటే నో ప్రాబ్లమ్, స్కిప్ చేసే తెలియనటువంటి వాళ్ళకైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. ఓకేనా. సో మీకు ఇంకా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. సో దాన్ని బట్టి ముందు రోజుల్లో నేను ఇంకొంచెం డెప్త్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీరు ఈ క్రాప్ నందు బుకింగ్ అయిపోయాక, అంటే మీ పంటను ఆన్లైన్లో నమోదు చేసుకున్నాక సో అది నమోదు అయ్యిందా లేదా అని స్టేటస్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది మనకు వెబ్సైట్ అనమాట. ఓకేనా. సో ఈ యొక్క karshaka.ap.gov.in అని వెబ్సైటు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పంట అనేటువంటిది ఆన్లైన్లో ఈ క్రాప్ నందు నమోదు అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మనకు ఈ యొక్క ఖరీఫ్ పంట అయితే ఖరీఫ్ పంట, సమ్మర్ అయితే సమ్మర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఖరీఫ్ పంట అయితే సెలెక్ట్ చేద్దాం. సో దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఇది అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను తిరుపతి డిస్టిక్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మండలము, మీ యొక్క మండలం ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. సో మండలం అయితే సెలెక్ట్ చేశాను. ఇకపోతే విలేజ్ అనమాట. మీ యొక్క విలేజ్, మీ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ విలేజ్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ బై, ఇక్కడ సర్వే నెంబర్ అయితే అడుగుతుందండి. సో మీకు సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్, లేదు అంటే ఖాతా నెంబర్ ఉంటే ఖాతా నెంబరు ఏదైతే అది మీరు ఇక్కడ పెట్టుకోండి అనమాట. ఖాతా నంబర్ అంటే మీ యొక్క పట్టా ఉంటుంది కదా, ఆ పట్టా నంబర్ అనమాట. ఓకేనా. పట్టాదారు పాస్బుక్ ఉంటే పట్టాదారు పాస్బుక్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాటిని అయితే వీటి రెండిట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని సో మీరు ఆ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ సర్వే నెంబర్ అయితే ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఎంటర్ చేసి చూపించడం లేదు. సో మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఆ సర్వే నెంబర్ ఎంటర్ చేశాక ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి మీ డిస్టిక్, మండలము, మొత్తం మీ విలేజ్, దాని తర్వాత క్రాప్ ఇయరు, సీజను, ఖరీఫ్ అయితే ఖరీఫ్, సమ్మర్ అయితే సమ్మరు, దాని తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయండి. ఇక్కడ ఖాతా నంబరు, సర్వే నంబరు, క్రాప్ నేము, క్రాప్ వెరైటీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బుక్డ్ ఎక్స్టెంటు, టోటల్ ఎక్స్టెంటు, ఈ వివరాలు మొత్తం కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు ఈ క్రాప్ నందు పంట నమోదు చేయించుకోండి. దాని తర్వాత మీకు అక్కడ సర్వే నెంబర్ ఇచ్చినట్లయితే ఆ సర్వే నెంబర్ బట్టి అయితే మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట స్టేటస్. దాన్ని బట్టి మీకు ఈ యొక్క పంట అనేటువంటిది నమోదైందా లేదని తెలుస్తుంది. బట్ నా దగ్గర అయితే సర్వే నెంబర్ లేదు కాబట్టి నేను ఎంటర్ చేసి చూపించలేకపోతున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే నాకు టెలిగ్రామ్ గ్రూప్ దగ్గర కమెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామని డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.